వెల్కమ్ టు వన్య అకాడమీ అండి. ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసేటప్పటికి టైమ్ అండ్ డిస్టెన్స్ పార్ట్ 12. ఇదే లాస్ట్ పార్ట్ కూడా అండి టైమ్ అండ్ డిస్టెన్స్కి. మీలో ఎవరైతే ఫస్ట్ టైం పార్ట్ 12 చూస్తున్నారో వాళ్ళు పార్ట్ 1 నుంచి చూడండి. అప్పుడు మీకు కంటిన్యూటీ ఉంటుంది అండ్ ఈజీగా అర్థమవుతుంది. టైమ్ అండ్ డిస్టెన్స్ ప్రాబ్లమ్స్ అనేవి మనకి చాలా ఈజీగా ఉంటాయి. ఎప్పుడు అంటే టైంకి, స్పీడ్కి, డిస్టెన్స్కి మధ్య మనం రిలేషన్ అర్థం చేసుకొని కాన్సెప్ట్ మనకి క్లియర్గా అర్థమైనప్పుడు మనం ఆ ప్రాబ్లమ్స్ని చాలా ఈజీగా సాల్వ్ చేస్తాం. అలానే కొన్ని ప్రాబ్లమ్స్కి షార్ట్ కట్ ఫార్ములాస్ కూడా నేను ఆల్రెడీ ప్రీవియస్ పార్ట్స్లో అయితే డిస్కస్ చేశాను. అండ్ ఈరోజు ఇంకొక ఫార్ములా చెప్పి దానికి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో టైమ్ అండ్ డిస్టెన్స్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? స్టాపేజ్ టైం మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు నేను 2 ఫార్ములాస్ చెప్తున్నాను మీకు. రెండిట్లో కూడా పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదండి. స్టాపేజ్ టైం అంటే డిఫరెన్స్ బిట్వీన్ స్పీడ్స్ బై స్పీడ్స్ వితౌట్ స్టాపేజెస్. మనకి ఇస్తారు ఒక డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి స్టాపేజెస్ ఏమీ లేకుండా అతను ఎంత స్పీడ్తో వెళ్ళాడు, విత్ స్టాపేజెస్ ఎంత స్పీడ్తో వెళ్ళాడో ఇచ్చి మనల్ని స్టాపేజ్ టైం ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు మనము ఆ రెండింటి స్పీడ్స్ మధ్య డిఫరెన్స్ డివైడెడ్ బై స్పీడ్ వితౌట్ స్టాపేజెస్ ఇలా ఫైండ్ అవుట్ చేసినప్పుడు మనకి ఏదైతే ఒక ఆన్సర్ వస్తుందో ఆ స్టాపేజ్ టైం అనేది అవర్స్లో ఉంటుందండి. ఓకేనా? ఇప్పుడు మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేసి సబ్స్టిట్యూట్ చేయంగా మనకి ఒక ఆన్సర్ 3 అని వచ్చింది అనుకోండి. 3 hours అని దాని అర్థం. ఓకేనా? స్టాపేజ్ టైం. అదే స్టాపేజ్ టైం మనకి మినిట్స్లో కావాలనుకోండి, సేమ్ ఫార్ములా. అవర్ని మినిట్లోకి కన్వర్ట్ చేయాలంటే మనం ఏం చేస్తాం? ఇంటూ 60 చేస్తాం. అంతే. ఫార్ములాని మనం 60తో మల్టిప్లై చేసాం. అంతే. సేమ్ ఫార్ములా. డిఫరెన్స్ బిట్వీన్ స్పీడ్స్ డివైడెడ్ బై స్పీడ్స్ వితౌట్ స్టాపేజెస్ ఇంటూ 60. ఇక్కడ మనకి ఏదైతే ఆన్సర్ వస్తుందో ఆ టైం అనేది మనకి మినిట్స్లో ఉంటుంది. ఓకేనా? మీకు ఇచ్చినప్పుడు ప్రాబ్లం ఇవ్వగానే ఆన్సర్స్ చూసుకోండి. ఆన్సర్స్ అవర్స్లో ఉందనుకోండి, మనం 60 వేయాల్సిన పని లేదు. డిఫరెన్స్ బిట్వీన్ స్పీడ్స్ బై స్పీడ్స్ వితౌట్ స్టాపేజెస్ డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసుకొని ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనకి కనుక మినిట్స్లో ఉందనుకోండి, ఇంటూ 60 చేస్తాం. ఆన్సర్ అంతా వచ్చాక అవర్స్లో ఉంది కాబట్టి మినిట్స్లో కన్వర్ట్ చేయాలి అన్నా కూడా ఇంటూ 60నే చేస్తాము. బట్ ఫార్ములాలోనే మీరు ఇంటూ 60 వేసుకుంటే క్యాలిక్యులేషన్స్ ఇప్పుడు 60తో ఈ కింద ఏమైనా క్యాలిక్యులేషన్స్ మనకి క్యాన్సిల్ అయిపోతే మీకు ఇంకా సింపుల్గా ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. 60తో మల్టిప్లై చేయట్లేదు అంటే వచ్చిన ఆన్సర్ స్టాపేజ్ టైం మనకి అవర్స్లో ఉంటుంది. 60తో మల్టిప్లై చేసిన ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేసాము అంటే వచ్చిన ఆన్సర్ అనేది మనకి మినిట్స్లో ఉంటుంది. ఓకేనా? ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. Without any stoppages, a person travels a certain distance at an average speed of 42 km/h. ఎలాంటి స్టాపేజెస్ లేకుండా ఒక పర్సన్ ఒక డిస్టెన్స్ని యావరేజ్గా అతను ఎంత స్పీడ్తో ట్రావెల్ చేస్తాడు? 42 km/h స్పీడ్తో. విత్ స్టాపేజెస్ హీ కవర్స్ ద సేమ్ డిస్టెన్స్ అట్ అన్ యావరేజ్ స్పీడ్ ఆఫ్ 28 km/h. స్టాపేజెస్తో అంటే అక్కడక్కడ ఆగుతూ అయితే అతను సేమ్ డిస్టెన్స్ని ఎంత స్పీడ్తో కవర్ చేయగలిగాడు? యావరేజ్గా 28 km/h. హౌ మెనీ మినిట్స్ పర్ అవర్ డస్ హీ స్టాప్? మనకి మినిట్స్ అడిగారు. ఎన్ని మినిట్స్ డస్ హీ స్టాప్? సో స్టాపేజ్ టైం ఫార్ములా ఏంటండి? డిఫరెన్స్ బిట్వీన్ స్పీడ్స్ బై డిఫరెన్స్ బిట్వీన్ స్పీడ్స్ డివైడెడ్ బై స్పీడ్ వితౌట్ స్టాపేజ్. ఇంటూ 60 వేసుకుందాం, ఎందుకంటే మనకి స్టాపేజ్ టైం మినిట్స్లో అడిగారు కాబట్టి. ఓకే. డిఫరెన్స్ బిట్వీన్ స్పీడ్స్ అంటే స్టాపేజెస్ వితౌట్ స్టాపేజెస్ స్పీడ్, విత్ స్టాపేజెస్ స్పీడ్ ఆ రెండింటిని సబ్స్ట్రాక్ట్ చేయాలి. అంటే 42 minus 28 divided by speed without stoppages అతని స్పీడ్ ఎంత అండి? 42 km/h డివైడెడ్ బై 42 into 60.
దట్ ఈక్వల్స్ టు 42 మైనస్ 28 అంటే 14/42 ఇంటూ 60. 14 3s are 3 2s are 0. దట్ ఈక్వల్స్ టు 20 minutes. సో 20 minutes మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా. ఈ స్టాపేజ్ టైం ప్రాబ్లమ్స్ అనేవి డైరెక్ట్ ఈ ఫార్ములా యూస్ చేసుకొని మీరు వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయటమే. చూడటానికి ప్రాబ్లం పెద్దగా వితౌట్ స్టాపేజెస్ విత్ స్టాపేజెస్ అని ఇట్లా గందరగోళంగా అనిపించిన జస్ట్ ఆ రెండు స్పీడ్స్ మధ్య డిఫరెన్స్ డివైడెడ్ బై స్పీడ్ వితౌట్ స్టాపేజెస్ ఏమీ లేకుండా అతను ఎంత స్పీడ్తో యావరేజ్ స్పీడ్ ఎంతో ఆ స్పీడ్ వేసుకొని మనం క్యాలిక్యులేషన్స్ చేసేయటమే. అలా చేయగా మనకు వచ్చింది ఏమవుతుంది, అవర్స్లో వస్తుంది టైము, మినిట్స్లో అడిగితే ఇంటూ 60 వేసుకుంటాం. ఓకేనండి. ఇది కూడా ఇంపార్టెంట్ ఫార్ములా. అండ్ నేను ఈ టైమ్ అండ్ డిస్టెన్స్లో ఏం చేశాను అంటే మీకు బేసిక్ కాన్సెప్ట్ మొత్తం ఫస్ట్ పార్ట్లో చెప్పాను. ఇంపార్టెంట్ ఫార్ములాస్ మన కాన్సెప్ట్ అర్థమయ్యే విధంగా పార్ట్ 1లో చెప్పాను. ఆ తర్వాత మధ్యలో పార్ట్స్ నాకు క్లియర్గా గుర్తులేవు కానీ 8 or 7 అట్లా మొత్తానికి మధ్యలో ఒక 2-3 పార్ట్స్లో ఏం చేశానంటే ఇట్లాంటి షార్ట్ కట్ ఫార్ములాస్ మీతో డిస్కస్ చేసి వాటి మీద ఎగ్జాంపుల్స్ మొత్తం మనం ప్రాక్టీస్ అయితే చేసాము. మీరేం చేస్తారంటే ఇదనే కాదు, టైమ్ అండ్ డిస్టెన్స్ అనే కాదు, ఏదైనా టాపిక్ ప్రిపేర్ అవ్వండి, మీరు ఎవరినైనా ఫాలో అవ్వండి, మీ ఓన్గా ప్రిపేర్ అవ్వండి. టాపిక్ మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏం చేస్తాము, నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేసుకుంటూ ఉంటాం. ఒకటే మోడల్. ఫర్ ఎగ్జాంపుల్ టైమ్ అండ్ డిస్టెన్స్ తీసుకుంటే మీ దగ్గర టైమ్ అండ్ డిస్టెన్స్ ఏముంటుందో బుక్కు, ఆ బుక్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేస్తాం. సాల్వ్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే పక్కన ఒక ఫెయిర్ బుక్ పెట్టుకోండి. ఆ బుక్లో ఫార్ములాస్ వరకు నీట్గా ఇంపార్టెంట్ ఫార్ములాస్ మీకు థియరీలో ఇప్పుడు మనకి స్పీడ్ డబుల్ అయితే టైం హాఫ్ అవుతుంది, ఆ పాయింట్ ఒకటి నోట్ చేసుకోవటం. మెయిన్ ఫార్ములాస్ మొత్తం నోట్ చేసుకోండి. టైం అండ్ డిస్టెన్స్ అనే టాపిక్ మీరు ప్రిపేర్ అయినప్పుడు మీరు ఏం ఫార్ములాస్ అయితే నేర్చుకున్నారో అవన్నీ టైమ్ అండ్ డిస్టెన్స్ దగ్గర రాసుకోండి. ఆ టాపిక్ని పర్టికులర్ టాపిక్ని కంప్లీట్ చేయండి, వదిలిపెట్టొద్దు. ఏ టాపిక్ కూడా సగం చేసాం ఇంకా చాలు ఈలోపు ఇంకొకటి అలా వద్దు. ఒక టాపిక్ని కంప్లీట్గా కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఎవ్రీడే మీరు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు మీరు ప్రతిరోజు మీరు యాప్టిట్యూడ్ నుంచి రీజనింగ్ నుంచి అన్ని టాపిక్స్ అయితే ప్రాక్టీస్ చేయలేరు కదండి, ఎవరు కూడా చేయలేరు. రోజుకి 100 or 200 ప్రాబ్లమ్స్ చేసుకుంటారు, లేదా 2 daysకి ఒక టాపిక్ పెద్దదైతే, చిన్నదైతే 1 dayలో ఒక టాపిక్ కంప్లీట్ చేయగలుగుతారు. కానీ ఎవ్రీడే టైమ్ అండ్ డిస్టెన్స్, యావరేజెస్, రేషియోస్, ప్రాఫిట్ అండ్ ఇవన్నీ కూడా ఎవరు చేయలేరు. ప్రాక్టీస్ డైలీ చేయాల్సింది ఒక ప్రాక్టీస్ పేపర్ని మాత్రమే మీరు సాల్వ్ చేయగలుగుతారు. అందులో ఏముంటాయి, ప్రతి టాపిక్ నుంచి ఒక్కొక్క క్వశ్చనే ఉంటుంది. ఇప్పుడు మీరు ఏదైతే ప్రిపేర్ అవుతున్నారో ఆ ఫార్ములాస్ అన్నీ ఒక దగ్గర రాసుకోవటం వల్ల ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు టైమ్ అండ్ డిస్టెన్స్ కంప్లీట్ అయిపోయింది, అండ్ ప్రాబ్లమ్స్ అండ్ ట్రైన్స్ కంప్లీట్ అయిపోయింది, పర్సంటేజెస్ కంప్లీట్ అయిపోయింది మన ఛానల్లో అయితే, అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కంప్లీట్ అయ్యింది, సింపుల్ ఇంట్రెస్ట్ కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు ఈ 5 టాపిక్స్ కంప్లీట్ చేశాను నేను. అలానే మీరు కూడా కొన్ని టాపిక్స్ కంప్లీట్ చేసి ఉంటారు కదా. ఈరోజు మీకు టైమ్ అండ్ డిస్టెన్స్ కంప్లీట్ అయిపోయింది, రేపు సింపుల్ ఇంట్రెస్ట్ స్టార్ట్ చేసి మీరు ప్రాక్టీస్ చేసుకుంటున్నారు అనుకోండి. ఎవ్రీడే కంపల్సరీ చేయాల్సింది ఏంటంటే స్క్వైర్స్, క్యూబ్స్, టేబుల్స్, అయిపోయిన టాపిక్స్ యొక్క ఫార్ములాస్. ఓకేనా. ఇప్పుడు టైమ్ అండ్ డిస్టెన్స్ మీరు కంప్లీట్ చేసేసారు, ఇంకో టాపిక్ ప్రిపేర్ అవుతున్నారు. కానీ టైమ్ అండ్ డిస్టెన్స్ని మీరు ఒకసారి ఎలా రివైజ్ చేసుకోవచ్చు, జస్ట్ ఫార్ములాస్ వరకు మీరు అలా చూసుకుంటూ ఉంటే అవే అలా గుర్తుండిపోతాయి మీకు. ఓకేనా. కాబట్టి ఒక నోట్స్ అయితే ఖచ్చితంగా ఆ టాపిక్ ప్రిపేర్ అయ్యేటప్పుడు టాపిక్కి సంబంధించిన ఫార్ములాస్ మొత్తం ఒక దగ్గర రాసుకోండి. మీకు రోజు రివిజన్ చేసుకోవటానికి చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది అదైతే. ఓకేనా. కంపల్సరీ ఫాలో అవ్వండి. మీరు 2-3 టాపిక్స్ అట్లా ఫాలో అయ్యి డైలీ చదువుకుంటూ ఉండండి. మీకే అర్థమవుతుంది మీరు పర్టికులర్గా ఆ టాపిక్లో ఎంత అయితే ఇంప్రూవ్ అవుతారు అనేది. ఓకేనా. అండ్ ఈ టైమ్ అండ్ డిస్టెన్స్లో ఇంకొక చిన్న ఫార్ములాస్ అండి. ఇప్పుడు స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం. దీంట్లో మనకి డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్గా ఉండి 2 స్పీడ్స్ 2 times ఇచ్చినప్పుడు మనము యూజ్ చేయాల్సిన ఒక ఫార్ములా S1 ఇంటూ T1 ఈక్వల్స్ టు S2 ఇంటూ T2. మనం యాక్చువల్గా ఈ మోడల్ అయితే డిస్కస్ చేసాము, ప్రాబ్లం కూడా.
సెకండ్, ఇక్కడ ఏం చేస్తాం, 2 స్పీడ్స్ ఇచ్చి ఒక టైం ఇచ్చి ఇంకో టైంని ఫైండ్ అవుట్ చేయమంటే జస్ట్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలానే స్పీడ్ అనేది కాన్స్టెంట్గా ఉన్నప్పుడు d1/t1 ఈక్వల్స్ టు d2/t2. సో మనకి రెండు డిస్టెన్స్లు ఒక టైం ఇంకొక టైం ఫైండ్ అవుట్ చేయమన్నా t1 t2 d2 ఇచ్చి d1 ఫైండ్ అవుట్ చేయమన్నా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది ఒక ఫార్ములా. ఇంకొకటి d1/s1 ఈక్వల్స్ టు d2/s2. టైం సేవ్గా ఉండి రెండు డిస్టెన్స్లు రెండు స్పీడ్స్ ఉన్నప్పుడు మీరు ఇలా ఈక్వల్ చేసి ఈ ఫార్ములాస్ని యూజ్ చేసి సబ్స్టిట్యూట్ చేయటమే మనకి ఇచ్చిన వాల్యూస్. ఇది కూడా ఇంపార్టెంట్ ఫార్ములాస్. అంటే మనం వీటి మీద 1 or 2 మోడల్స్ అయితే చేసాము. నేనేం చేశానంటే పర్టికులర్గా మీకు నాకు తెలిసి ఇదొకటే చెప్పినట్లున్నాను, కానీ సేమ్ డిస్టెన్స్ కాన్స్టెంట్ ఈక్వల్గా ఉన్నప్పుడు ఇవైతే ఎలా ఈక్వల్ చేసుకుంటామో ఇక్కడ స్పీడ్ ఉన్నప్పుడు టైం అనేది సేమ్గా ఉన్నప్పుడు ఇలా మీరు ఈక్వల్ చేసి సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఓకేనా అండి. టైం అండ్ డిస్టెన్స్ అయితే కంప్లీట్ చేసేసాము మన ఛానల్లో. నెక్స్ట్ ఇంకొక టాపిక్తో కొత్త టాపిక్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. సో నేను ఎప్పుడైతే కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తానో మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఈరోజు డిస్కస్ చేసిన ఈ టాపిక్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. నేను మీ డౌట్స్ని క్లారిఫై చేస్తాను. అలాగే మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో మీకు ఏ టాపిక్ మీద వీడియో కావాలో కూడా పోస్ట్ చేస్తే నేను ఆ టాపిక్ మీద ఎర్లీగా వీడియో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా అండి. అండ్ ఇంకొకసారి చెప్తున్నాను, మీరు ఏ టాపిక్ అయితే ప్రిపేర్ అవుతున్నారో ఆ టాపిక్కి సంబంధించిన ఫార్ములాస్ మొత్తం ఒక దగ్గర నోట్ చేసుకోండి. అయిపోయిన టాపిక్స్ రివైజ్ చేయండి. అదే సక్సెస్కి అయితే కీ. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.